ఫ్రెండ్స్, మనం లాస్ట్ వీడియోలో ఇది 4 పవర్లో మనం చూసాం అనమాట. మనం మిగిలిన నంబర్స్ ఏంటంటే ఇప్పుడు చూడండి, మిగిలిన నంబర్స్ మనకి 2, 3, 7, 8 ఆ పవర్స్ ఎలా వస్తాయో మనం చూద్దాం. ఇది మీరు కాపీ చేస్తున్నారు అనుకుంటున్నా. మనం ఒకసారి రబ్ చేద్దాం. ఇప్పుడు చూడండి, ఎగ్జామ్లో మనకి చిన్న చిన్న క్వశ్చన్స్ కూడా ఇస్తుంటాడు. వాట్ ఈస్ ద రిమైండర్ లేకపోతే యూనిట్ డిజిట్ ఆఫ్ 2 power 51 అని అడుగుతాడు. ఆ ప్రాబ్లమ్స్ మనం ఎలా ట్యాకిల్ చేయాలో ఇప్పుడు మనం దీన్ని బట్టి నేర్చుకుందాం. ఫస్ట్ 2 power మనకి 2 చూద్దాం. 2 ఇప్పుడు యూనిట్ డిజిట్ ఆఫ్ 2 power 1 అంటే మనకి 2 వస్తుంది. ఓకేనా? ఇప్పుడు యూనిట్ డిజిట్ ఆఫ్ 2 స్క్వేర్ అంటే 2 into 2 ఎంత? 4. ఓకేనా? ఇప్పుడు యూనిట్ డిజిట్ ఆఫ్ 2 క్యూబ్ అంటే 2 into 2 8 వస్తుంది. 2 power 4. ఓకేనా? 2 into 2 ఎంతండి? 16. ఓకేనా? ఇప్పుడు 2 power 5 అంటే ఎంత అండి? 2 into 2 32. ఇప్పుడు 2 power 6 ఎంత అండి? 64. ఇప్పుడు ఫ్రెండ్స్, మీరు ఒకటి ఇక్కడ గమనించాలి. ఇప్పుడు ఇక్కడ 2 వస్తుంది, ఇక్కడ 2 వస్తుంది యూనిట్ డిజిట్, ఇక్కడ 4 వస్తుంది, ఇక్కడ 4 వస్తుంది యూనిట్ డిజిట్. అంటే దీని సైక్లిసిటీ 4 అనమాట. అంటే 4 అంకెల తర్వాత మళ్ళీ అదే రిపీట్ అవుతుంది. ఇప్పుడు 2 1 2 3 4ది మళ్ళీ అదే రిపీట్ అవుతుంది. ఇప్పుడు 4. ఇప్పుడు 1 2 3 4 మళ్ళీ 4ది కూడా 4 వస్తుంది. అంటే దీని సైక్లిసిటీ ఇప్పుడు మనం 4 అన్నాం అనమాట. సైక్లిసిటీ 4. ఇప్పుడు దీని సైక్లిసిటీ 4. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానో ఈ ప్రాబ్లం మీకు అర్థమవుతుంది. చూడండి, దీని సైక్లిసిటీ 4 అనమాట. ఇప్పుడు 3 చూద్దాం. 3 అదే పరంగా మనం 3 చూద్దాం. దీని సైక్లిసిటీ 4 అంటే మనకి 4 గుర్తుంటే చాలు, మనకు మొత్తం ప్రాబ్లం చేయొచ్చు. ఇప్పుడు దీని యూనిట్ డిజిట్ ఎంత? 6. ఓకేనా? ఇప్పుడు 3 టేబుల్ వేసుకుందాం. ఇప్పుడు 3 power 1 ఎంత? 3. ఓకేనా? 3 స్క్వేర్ 3 into 3 దాని యూనిట్ డిజిట్ 9. ఓకేనా? 3 power 3 ఎంత? 27. దీని యూనిట్ డిజిట్ ఎంత? 7. 3 power 4 81. దీని యూనిట్ డిజిట్ ఎంత? 1. ఓకేనా? 3 power 5 దీన్ని 243. అంటే చూడండి, మళ్ళీ ఇదే రిపీట్ అవుతుంది. అంటే దీని సైక్లిసిటీ కూడా 4. దీని సైక్లిసిటీ 4. సైక్లిసిటీ అనేది ఎందుకు నేను చెప్తున్నాను మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ మనం అదే ప్రాబ్లం లేదు. సైక్లిసిటీ దీన్ని కూడా 4, 3 కూడా. ఓకేనా? మీరు రాసుకోండి ఒకసారి. ఓకేనా? ఇప్పుడు అలానే మీరు 7, 8 కూడా రాయండి ఒకసారి. 7 ఇంకా 8. 7 power 1 ఎంత? 7. ఓకేనా? 7 power 2 ఎంత? 49. 7 క్యూబ్ ఎంత? 343. ఓకేనా? ఇలా మీరు దీనికి కూడా సైక్లిసిటీ 4 ఉంటుంది. ఓకేనా? 7 power 4 ఎంత ఫ్రెండ్స్? చూడండి, 2401. ఓకేనా? అలానే 7 power 5 కూడా మీకు అదే వస్తుంది. దీని సైక్లిసిటీ కూడా 4. ఓకేనా? దీని సైక్లిసిటీ కూడా 4 అని వస్తుంది. ఇప్పుడు 8 సేమ్ అదే పరంగా 8 కూడా సైక్లిసిటీ 4 వస్తుంది. మీ కన్వీనియన్స్ కోసం నేను రాస్తాను. ఇప్పుడు 8 power 1 8 power 2 64 8 cube 512. ఓకేనా? 8 power 4 4196. అంటే దీని యూనిట్ డిజిట్ 2, దీని యూనిట్ డిజిట్ 6, దీని యూనిట్ డిజిట్ 4, దీని యూనిట్ డిజిట్ 8. ఇప్పుడు నేను మీకు ఇది ఎందుకు చెప్తున్నానో మీకు అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను సపోజ్ ఇప్పుడు సైక్లిసిటీ దీన్ని కూడా 4. మనం మళ్ళీ ఒకసారి రివైజ్ చేద్దాం. ఇప్పుడు 0 పవర్ ఎన్ని పవర్లు చేసినా 0 వస్తుంది. 1 వస్తుంది, 5 వస్తుంది, 6 వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ టైం చెప్పండి 4 ఇంకా 9. 4 పవర్ ఈవెన్. ఫస్ట్ 4 పవర్ ఆడ్ ఏదైతే వస్తుందో మనకి దాని యూనిట్ డిజిట్ 4 వస్తుంది. అది ఒకవేళ ఈవెన్ అయితే 6. ఓకేనండి? ఇప్పుడు చూడండి, అదే 9 పవర్ ఆడ్ ఉంటుంది అనుకో,
ఆడ్ ఆడ్ అంటే తెలుసు కదండి, 1 3 5 ఇవి ఉంటాయి. ఈవెన్ వచ్చేసి 2 4 ఇంకా 6 ఉంటాయి. ఇప్పుడు రండి అదే ఆడ్ 9 పవర్ ఆడ్ ఎంత, 9 పవర్ 1 ఉంది అనుకోండి, అది 9. అదే ఒకవేళ ఈవెన్ వచ్చింది అనుకో దానికి మనకి యూనిట్ డిజిట్ 1 వస్తుంది. ఓకేనండి. ఇలా ఇప్పుడు మనం అదే పరంగా 2 3 7 ఇంకా 8 దీన్ని కూడా మనం యూనిట్ డిజిట్ ఎంత వస్తుందో మనం చూసాం. దీని సైక్లిసిటీ మాత్రం 4. ఇప్పుడు రండి మనం క్వశ్చన్ లో ఎంటర్ అవుతాం. ఇప్పటి నుంచి కొంచెం జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నుంచి ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలో మీకు అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి. ఓకేనా, ఇది రాసుకున్నారు అనుకుంటున్నా. ఓకేనా, పాజ్ చేసుకొని రాసుకోకపోతే. ఇప్పుడు చూడండి మనం క్వశ్చన్ లోకి ఎంటర్ అయిపోతాం. ఇలాంటి క్వశ్చన్స్ మనం ఎలా ట్యాకిల్ చేయాలో ఇప్పుడు చూడండి. ఇప్పుడు చూడండి సైక్లిసిటీ 7 ఏంటండి, సైక్లిసిటీ 7 మాత్రం 4 వస్తుంది. సైక్లిసిటీ 2 ఇంకా 3 ఇంకా 7 ఇంకా లాస్ట్ యూనిట్ డిజిట్ తీసుకోండి 7, ఇది ఇంకా 8. ఓకేనా, ఈ అన్నిటిది సైక్లిసిటీ 4 వస్తుంది. సైక్లిసిటీ 4 అంటే ఏంటంటే చూడండి, ఇప్పుడు నేను ఈ పవర్ ని 4 తో డివైడ్ చేస్తున్నాను. 4 తోని ఏదైతే ఇప్పుడు చూడండి మనకి మొత్తం అవసరం లేదు, ఓన్లీ యూనిట్ డిజిట్ అడిగాడు. యూనిట్ డిజిట్ ఈ క్వశ్చన్ యూనిట్ డిజిట్ ఆఫ్ ఇది అడిగాడు. ఇప్పుడు చూడండి లాస్ట్ యూనిట్ డిజిట్ అంటే మనకి ఇదే అవసరం. 7 పవర్ 137 ఇంటూ ఇదేంటండి 8 పవర్ 68. ఓకేనా, చూడండి 7 పవర్ 137 ఇలా. ఇప్పుడు దీని సైక్లిసిటీ ఏంది 2 3 7 8 మనకి సైక్లిసిటీ 4 అని తెలుసు. అందుకోసం మనం ఈ పవర్ ని 4 తోని డివైడ్ చేస్తాం. ఇప్పుడు చూడండి దీని పవర్ ని 4 తో డివైడ్ చేస్తే ఎంత వస్తుందండి, చూడండి ఇది 12, ఇది 1 7 అంటే దీని రిమైండర్ 1 వస్తుందండి. దీని రిమైండర్ అవసరం మనకి, దీని రిమైండర్ 1 వస్తుంది. అది మనం పక్కన రాసుకుందాం. ఓకేనా, 7 పవర్ 1 అని రాసుకోండి. ఓకేనా. ఇప్పుడు రండి, ఇప్పుడు ఈ 68 ని దీన్ని కూడా సైక్లిసిటీ 8 ఏంటంటే సైక్లిసిటీ మనకు 4 అంటే 68 ని కూడా 4 తోని డివైడ్ చేయాలి. 68 ని 4 తో డివైడ్ చేస్తుంటే పోతుంది, అంటే రిమైండర్ దీన్ని 0 వస్తుంది. ఓకేనండి. ఇప్పుడు రండి 8 పవర్ 0 అంటే ఎనీథింగ్ పవర్ 0. ఇప్పుడు 100 పవర్ 0 అనుకోండి, 99 పవర్ 0 అనుకోండి, ఏదైనా అనుకోండి, దాన్ని 1 వస్తుంది ఆన్సర్. ఎనీథింగ్ పవర్ 0. ఓకేనా. ఇప్పుడు ఏ పవర్ 0 ఈ సూత్రం ఉంది, మనం చూద్దాం. మనం థర్డ్ సైన్ ఇండిసెస్ లో మనం ఈ సూత్రాలను చూద్దాం. సో 8 పవర్ 0 ఎంత అండి 1, 7 పవర్ 1 ఎంత అండి 7. ఓకేనా, ఇలా మనం చేస్తుంటే మనకి ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు చూడండి దీని ఎంత ఆన్సర్ లాస్ట్కి ఏమొచ్చింది 7. ఓకేనా, దీని ఎంత అండి ఏం లేదు కాబట్టి 1, ఆన్సర్ వచ్చేసి 7. ఓకేనా, ఇది నోట్ డౌన్ చేసుకోండి. ఇప్పుడు చూడండి మనం కొంచెం హై లెవెల్లో పోదాం. ఇప్పుడు కొంచెం హై లెవెల్ అంటే ఏం లేదు, అంటే దానికి కొంచెం కంటిన్యూషన్ అంతే. మీరు దీంట్లో భయపడే అవసరం ఏం లేదు, ఈజీగా ఉంటాయి అన్ని. ఇప్పుడు చూడండి నెక్స్ట్ చూడండి ఈ సమ్ ఎక్కించుకున్నారు అనుకుంటా. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అర్థం కాకపోతే మళ్ళీ కామెంట్స్ లో పెట్టాను ఫ్రెండ్స్, మళ్ళీ నేను ఆ క్లాస్ మళ్ళీ చెప్తాను, దాంట్లో ఏం లేదు. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, నేను కొన్ని క్వశ్చన్స్ నేను 8 to 9 బుక్స్ దాకా రిఫర్ చేశాను చెప్పాను. దాంట్లో కొన్ని టిపికల్ క్వశ్చన్స్ మనకి ఏదైతే మీరు కావాలంటే ఇవన్నీ చేశాక మీరు వేరే బుక్స్ కూడా వేయచ్చు. ఫస్ట్ ఇది మెయిన్ ప్రయారిటీ దీనికి ఇవ్వండి. దీంట్లో మన కాన్సెప్ట్స్ ఇంకా ఏదైతే మనకి నేను బుక్స్ ప్రిఫర్ చేస్తానో దాంట్లో కొన్ని క్వశ్చన్స్ అవన్నీ మీకు ఏదైతే కొంచెం టిపికల్ అనిపిస్తాయో అన్నీ ఈజీ ప్రాక్టీస్ చేస్తాయి, కానీ టిపికల్ అనిపిస్తే అవి మీకు నేను చెప్తున్నాను ఈ క్లాస్లో. మీరు మిగతాది ఇది చేశాక వేరే బుక్స్ కూడా మీరు చేయొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇలా అడుగుతాడు, యూనిట్ డిజిట్ ఆఫ్, ఇప్పుడు క్వశ్చన్ 8 7 3 5 8 to 7. ఓకేనా, ఇది పవర్. ఓకేనా, ప్లస్ 6 9 1 6 9 3 4 69 పవర్. ఓకేనా, ఇంటూ 7 3 3 9 మైనస్ 1 2 1 2 5 6. ఓకేనా ఫ్రెండ్స్, ఇది 6 మైనస్ 2 44 whole to the power of 3 11. ఓకేనా, ఇప్పుడు దీన్ని మనం ఎలా సాల్వ్ చేస్తాం. దీంట్లో మీరు ఒక్కొక్కసారి ఎక్కడ స్ట్రక్ అవుతారో కూడా నేను చెప్తాను, అది మీరు కొంచెం ప్రాక్టీస్ చేసి మీరు కొంచెం దాన్ని స్ట్రాంగ్గా చేసుకోండి. ఇప్పుడు రండి ఫ్రెండ్స్, నేను ఏమని చెప్పాను, యూనిట్ డిజిట్ అంటే మనకి ఓన్లీ ఈ చివరిది అవసరం అనమాట, ఓన్లీ చివరిదే మనకు అవసరం. దీంట్లో కూడా ఈ చివరిది, దీంట్లో కూడా ఈ చివరిది, దీంట్లో కూడా ఈ చివరిది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు రండి, ఇప్పుడు మనకు చివరిది ఒకటి తీసుకోండి 5 8 27. ఓకే, ప్లస్ 3 4 69.
అయితేనా ఇది బ్రాకెట్ వేసుకోండి. ఇది మనకు సింప్లిఫికేషన్లో కూడా వస్తుంది బ్రాకెట్, అంటే బోర్డ్ మాస్ అని మనకు ఒకటి ఉంటుంది. ఓకేనా, దీన్ని మనం చూద్దాం. ఫస్ట్ మనం ఈ ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేద్దాం. చూడండి, ఇంటూ లాస్ట్ నెంబర్ ఏంది 9, ఇదంతా 1 2 5 6. ఓకేనా, దీని ఏంటంటే 4 3 4 11. ఫ్రెండ్స్, నేను మీకు ఆల్రెడీ చెప్పాను 5 to the power of anything 5 వస్తుంది. ఓకేనా, 5 to the power of anything 5 వస్తుంది. నేను చెప్పాను కదా, 0 1 5 6 ఎన్ని పవర్లు చేసినా దాని నెంబర్ అదే వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు రండి, అదంతా అదే వస్తుంది. ఇప్పుడు రండి, ఇప్పుడు 3 power 469. నేను మీకు ముందే చెప్పాను 3 2 3 7 8 ఏదైతే యూనిట్ డిజిట్లో కనిపిస్తుంది దాని సైక్లిసిటీ 4 అని చెప్పాను. ఓకేనా, దాని సైక్లిసిటీ మీకు 4 అని చెప్పాను. ఓకేనండి, ఇప్పుడు రండి 469 పవర్ ఉందా, దాన్ని 4తో చేయండి. 4తో చేస్తే మనకు రిమైండర్ ఎంత మిగులుతుందో చూడండి. 1 మళ్ళీ 1 ఇంకా 2. ఓకేనా, రిమైండర్ మనకి ఎంత వస్తుంది 1. ఓకేనా, ఈ 3 పవర్ మొత్తం మనం దీన్ని 4తో డివిజిబుల్ చేస్తే రిమైండర్ మనకు 1 వస్తుంది. 1 వస్తుంటే మనం అందుకోసమే 3 power 1 అని పెట్టుకోవాలి. ఓకేనండి, ఇంటూ ఇప్పుడు 9 పవర్ ఆడ్, ఇంకా నేను 4 ఇంకా 9 చెప్పాను. 4 పవర్ ఈవెన్ వచ్చింది అనుకోండి, దాన్ని ఆన్సర్ 6. ఇంకా 4 పవర్ ఆడ్ వచ్చింది అనుకోండి, దాని ఆన్సర్ 4. ఇంకా 9 పవర్ ఈవెన్ వచ్చింది అనుకోండి, 9 పవర్ ఈవెన్ వస్తే 1, ఇంకా 9 పవర్ ఆడ్ వస్తే 9. ఓకేనా, ఇప్పుడు రండి 9 పవర్ ఏమొచ్చింది, 9 పవర్ ఏమొచ్చింది ఇక్కడ ఈవెన్. 9 పవర్ ఈవెనా, 1 2 5 6 ఈవెనే కదా, 1 2 5 6 ఈవెన్ అంటే 9 పవర్ ఈవెన్ ఎంత మనకి ఆన్సర్ 1. ఓకేనా, ఇప్పుడు రండి 4 పవర్ ఆడ్ ఎంత 4. ఇప్పుడు రండి, మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతుంటారు. మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారో నేను చెప్తున్నా, మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. ఇది మనం ఈజీగా రాసుకోవచ్చు. 5 + 3 పవర్ 1 ఎంత, ఇది 8 ఇంటూ. ఇప్పుడు మీరు కొంచెం సార్ ఇది -3 వస్తుంది, -3 కాదు. ఇప్పుడు ఏదైనా సరే ఇప్పుడు 1 ఇంకా 4 అంటే -3 కాదు. ఇప్పుడు ఏం లేకపోయింది అనుకో, ఇప్పుడు ఫ్రెండ్స్ మనము ఏం చేస్తామంటే ఇక్కడ 1 పెట్టుకుందాం. ఓకేనా, ఏం లేకపోతే మనం ముందు 1 పెట్టుకుందాం. ఎంత ఇప్పుడు 11 - 4 ఎంత 7. ఓకేనా, 7 ఆన్సర్ 56. అంటే దీని యూనిట్ డిజిట్ 6 అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు దీని యూనిట్ డిజిట్ 6. అదే పరంగా నేను మీకు ఇంకో క్వశ్చన్ ఇస్తాను, అది మీరు చేయండి ఒకసారి. లేకపోతే నేను ఎగ్జిబిషన్ సార్కి నేను చెప్తాను. ఎగ్జిబిషన్ సార్ మీకు ఆ నోట్స్ పరంగా నేను కొన్ని క్వశ్చన్స్ ఇస్తాను, దాని సొల్యూషన్స్ మాత్రం నేను ఇవ్వను. ఎందుకంటే ఓన్లీ ఆన్సర్స్ ఇస్తాను, అంటే దాని ఆప్షన్స్ బట్టి మీరు టిక్ చేసుకోవాలి. అది ఒకవేళ మీకు డౌట్ ఉంటే మీరు సార్ చెప్తే నేను మళ్ళీ మనం చేద్దాం. కావాలంటే నెక్స్ట్ క్వశ్చన్ మీరు ఒకసారి చూసుకోండి. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ చెప్తాను చూడండి. చెప్తాను, వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ 2 power 51 అడుగుతా. వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్, దీని యూనిట్ డిజిట్ ఎంత, ఫ్రెండ్స్? ఇప్పుడు అంటే 2 ఉంది, సైక్లిసిటీ ఎంత మనకి 4, అంటే 51ని 4తో డివిజన్ చేయండి అంటే 3 వస్తుంది. 3 వస్తుందా, అంటే 3 వస్తే మనం ఏం రాసుకోవాలి, ఇప్పుడు 2 ఎంత వెలుగుతుంది 3 అంటే 8. దీని యూనిట్ డిజిట్ 8 అనమాట. ఓకేనా, దీని యూనిట్ డిజిట్ ఎంత 8. ఇప్పుడు ఓకేనా, 2 power 3 8. ఇప్పుడు అదే పరంగా నేను లాస్ట్లో నేను ఇప్పుడే ఒక క్వశ్చన్ ఇస్తాను, అది మీరు చేయండి, పాజ్ చేసుకొని చేయండి. ఓకేనా, చూడండి. ఫ్రెండ్స్, నేను చెప్పేదే కాదు, మీరు ప్రాక్టీస్ కూడా చేయండి. అదే రోజు అదే టైంకి ప్రాక్టీస్ చేశాక దాన్ని అట్లానే పక్కన పెట్టకండి. ప్రాక్టీస్ రోజు చూస్తుండండి. మ్యాథ్స్ అనేది మీకు చాలా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్లో మనం చూద్దాం. ఫ్రెండ్స్, నేను చెప్పే కాదు, మీరు కూడా చేయాలి. ఓకేనా, నేను ఒక్కడే కష్టపడతా కాదు, మీరు కూడా కష్టపడితే మీకు జాబ్ వస్తుంది. ఓకేనా, ఇప్పుడు రండి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 2. ఇది మీరు చేయండి, పాజ్ చేసి చేయండి. 198 పవర్ 101 ఇంటూ 644 పవర్ 255. ఓకేనా, ప్లస్ 1529 పవర్ 132 మైనస్ 207 పవర్ 85 మైనస్ 343 పవర్ 43 మైనస్ 625 పవర్ 88. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఒకసారి మీరు పాజ్ చేసుకొని ఒకసారి సమ్ చేయండి.
పాజ్ చేసి మీరు సమ్ చేయండి ఒకసారి చూడండి, ఓకేనా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏం లేదు, సరే నేను ఈ ఒక ప్రాబ్లం మీకు చెప్తాను, మిగతా నేను ఇస్తాను మీకు కొన్ని సమ్స్ నేను ఇస్తాను, ఇట్లాంటి మోడల్స్ కొంచెం టిపికల్వి, అది మీరు చేస్తే మీకు నంబర్ సిస్టమ్స్ అనేది ఈజీగా వచ్చేస్తుంది, ఓకేనా. ఏం లేదు ఫ్రెండ్స్, దీంట్లో సింపుల్. ఇప్పుడు ఎయిట్ సైక్లిసిటీ ఎంత, ఎయిట్ సైక్లిసిటీ మనకు 4, అంటే 101ని మనం 4తో డివైడ్ చేసాం, 101ని మనం 4తో డివైడ్ చేసాం అనుకో, మనకు ఎంత మిగులుతుంది 1, ఓకేనా, అంతే కదా. అంటే ఇది 8 పవర్ 1 ఇప్పుడు ఇంటూ ఇదేంత ఫ్రెండ్స్ 4 పవర్ ఆడా, ఇది 4 పవర్ ఆడే కదా, 4 పవర్ 255. సరే మీ కన్వీనియంట్ కోసం మనం ఇట్లా రాసుకున్నాం ఫస్ట్. 9 పవర్ 132 మైనస్ 7 పవర్ 85 మైనస్ 3 పవర్ 43 మైనస్ 5 పవర్ 88, ఓకేనా. ఇవ్వండి 8 పవర్ 101, 101ని 4తో, అంటే సైక్లిసిటీ 4 కాబట్టి నేను 4తో డివైడ్ చేస్తున్నా. సో ఎంత వస్తుంది మనకు రిమైండర్ 1, ఓకేనా, ఇంత, ఓకేనా, రిమైండర్ 1 వస్తుంది. ఇప్పుడు అదే 4 పవర్ ఆడ్ అయిపోయినా, ఎస్ ఆడ్ అంటే ఇది 4 వస్తుంది, ఓకేనా. ప్లస్ ఇప్పుడు మనం బ్రాకెట్లో చేద్దాం 32, ఓకేనా. ఇప్పుడు 9 పవర్ ఈవెన్ ఎంత ఫ్రెండ్స్, ఎస్ 1, ఓకేనా. ఇప్పుడు 7 పవర్ 85 అంటే 85, అంటే సైక్లిసిటీ 7 ఎంత సైక్లిసిటీ 4, అంటే మనం 85ని 4తో డివైడ్ చేస్తే మనకి ఎంత 1 వస్తుంది రిమైండర్, ఓకేనా. మనకి రిమైండర్ 1 వస్తుంది, ఓకేనా. ఇప్పుడు 3 పవర్ 43, 3 సైక్లిసిటీ ఎంత ఫ్రెండ్స్ 4, అంటే 43ని మనం 4తో డివైడ్ చేద్దాం, 43ని మనం 4తో డివైడ్ చేస్తే మనకి ఎంత రిమైండర్ 3 వస్తుంది, అంటే 3 పవర్ 3. 5ది ఎంత చేసినా, ఎన్ని పవర్లు చేసినా మనకి 5 వస్తుంది, ఓకేనా. చాలా సింపుల్గా టగా అయిపోతుంది ఇది. చూడండి ఏం లేదు ఫ్రెండ్స్, మీరే కొంచెం దృష్టి పెడితే ఆల్మోస్ట్ అన్ని ఈజీగా అనిపిస్తాయి. 32 + 1 మైనస్, ఇప్పుడు చూడండి 7 పవర్ 1 ఎంత 7, 3 క్యూబ్ ఎంత 3 × 3 × 3 27, ఇది 5. కానీ మనకి ఇక్కడ ఓన్లీ యూనిట్ డిజిట్ కావాలి కాబట్టి ఇది 2 దూడిపోయి. ఇప్పుడు చూడండి ట్విస్ట్ చూడండి దీంట్లో ఎట్లా ఉంటుందో. ఇప్పుడు దీంట్లో కూడా మనకి యూనిట్ డిజిట్ కావాలి, యూనిట్ డిజిట్ తీసుకోవాలి, ఓకేనా. 2 + 1 ఎంత 3 మైనస్, ఈ మైనస్ ఉన్నాయి ఫస్ట్ ఇది చూడండి, -7 -7 -5 -7 -7 -5 అంటే -19 వస్తుంది, ఓకేనా. -19 వస్తుంది. ఇప్పుడు మనకి యూనిట్ డిజిటే కావాలి కదా, అందుకోసం 1 తీసేయండి, ఓకేనా. ఇప్పుడు నేను ఆల్రెడీ మీకు చెప్పాను, ఇప్పుడు 3 - 7 సార్ -6 ఆన్సర్ అంటే కాదు, నేను లాస్ట్ టైమే మీకు చెప్పాను, ఏం లేకపోతే ఇక్కడ మనం ఒకటి పెట్టుకుందాం. ఇప్పుడు ఆన్సర్ ఎంత 13 - 9 ఎంత, యూనిట్ డిజిట్ 4. సో ఏం లేదు ఫ్రెండ్స్, ఇలానే చాలా సింపుల్గా ఉంటుంది. మీరు ఏమేమి అనుకుంటారు కానీ అక్కడ ఏం లేదు అసలు, చాలా సింపుల్గా ఉంటుంది మ్యాథ్స్, ఓకేనా, నంబర్ సిస్టమ్, ఓకేనా. ఇది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. ఇదే మోడల్స్ నేను ఎగ్జిబిషన్ సరికి నేను కొన్ని మోడల్స్ ఇస్తుంటా, అవి చేయండి, అవి చేస్తే చాలు, ఎందుకంటే నేను చాలా బుక్స్ రిఫర్ చేస్తే మీకు చెప్తున్నాను, ఓకేనా. నెక్స్ట్ మోడల్లో మనం ఏం చేద్దామంటే ఇప్పుడు కొన్ని కొత్త క్వశ్చన్స్ అడుగుతారు, SSC ఇంకా ఆర్ఆర్బిలో ఏం క్వశ్చన్స్ అడుగుతున్నారు అంటే ఇది నేను రబ్ చేస్తున్నా, పాజ్ చేసుకొని నోట్ డౌన్ చేసుకోండి. చూడండి నెక్స్ట్ ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాం. యూనిట్ డిజిట్ ఆఫ్, ఇంతకుముందు అన్నీ నేను యూనిట్ డిజిట్ చెప్తున్నా, 78 to the power of 78 to the power of 78. ఇలాంటి క్వశ్చన్స్ మీకు గుర్తొచ్చి ఉంటుంది, ఆర్ఆర్బీలో అడుగుతుంది ఇట్లాంటి క్వశ్చన్స్. ఇప్పుడు ఫ్రెండ్స్ 78 to the power of 78 to the power of 78. సో ఇలాంటిది మనం ఎలా చేస్తామంటే ఏం లేదు, చాలా ఈజీ. ఇప్పుడు లాస్ట్ పైన 2 తీసుకోండి, ఇది ఇట్లానే పక్కన పెట్టండి, ఈ 2 తీసుకోండి, ఓకేనా. ఈ 2 తీసుకుంటే 78 to the power of 78. అంటే ఇప్పుడు చూడండి ఓన్లీ 2 తీసుకోండి, పైన 2, ఓకేనా. ఇప్పుడు 78 to the power of 78 ఎంత, ఇప్పుడు చూడండి మనకేం కావాలి, ఈ యూనిట్ డిజిట్ ఇంకా ఈ 78, ఓకేనా. ఈ 78 తీసుకోండి, 78 to the power of 78 అంటే ఎంత, సైక్లిసిటీ 4, అంటే 78ని మనం 4తో డివిజన్ చేస్తే ఎంత మిగులుతుంది మనకి, 2 మిగులుతుంది, అంటే 8² అంటే ఎంత 64. అంటే దీని యూనిట్ డిజిట్ ఎంత మనకి 6 అవసరం లేదు, అంటే 4, ఓకేనా. ఈ 2 చేస్తే మనకి ఆన్సర్ ఎంత వచ్చింది 4, ఓకేనా. చాలా సింపుల్గా చేయొచ్చు. అంటే ఇప్పుడు చూడండి మళ్ళీ ఈ 4 అంటే మళ్ళీ ఇదేంది చాలా సింపుల్గా ఉంటుంది. ఇప్పుడు చూడండి 78 to the power of 4 అంటే దీని సైక్లిసిటీ ఎంత 4, అంటే 4తో 4 డివిజిబుల్ చేస్తే రిమైండర్ నాకు ఎంత వస్తుంది, నాకు
0 వస్తుంది. ఇప్పుడు ఎనీథింగ్ పవర్ 0 ఎంత ఫ్రెండ్స్? ఎనీథింగ్ పవర్ 0 చెప్పండి. ఓ ఎస్ 1. కాకపోతే ఇక్కడ చూసుకోండి, మనకి ఇక్కడ ఏంటంటే ఇప్పుడు 8 పవర్ 1 ఎంత? 8. ఓకేనా? 8 స్క్వేర్ ఎంత? 64. 8 క్యూబ్ 5 12. ఓకేనా? 8 పవర్ 4 దీని ఎంత? 512 ఇంటూ 8 ఎంత ఫ్రెండ్స్? 16 9 4096. ఇప్పుడు చూడండి, మీరు ఇక్కడ 0 అని రాసుకుంటారు. ఇక్కడ ఆన్సర్ మీరు ఏం లేకపోతే సార్ రిమైండర్ 0 వచ్చింది కదా. చూడండి 4తో డివైడ్ చేస్తారు. మీరు ఎక్కడ తప్పు చేస్తారో నేను అది కూడా చెప్తాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 7 పవర్ 0 వస్తుంది సార్, ఎందుకంటే రిమైండర్ 0 కాబట్టి. కానీ రిమైండర్ 0 కాదు ఫ్రెండ్స్. ఎప్పుడైతే ఇది ఎట్లా వేసుకోవాలో మీరు 2 3 7 8లో కూడా ఇది ఒకసారి పక్కన రాసుకోండి. ఎప్పుడైతే దీనికి 8 వచ్చిందో దీని రిమైండర్ 1 ఉంటే మనకి 8 ఆన్సర్. ఓకేనా? రిమైండర్ 1. అదే దీని రిమైండర్ 2 ఉంటే దీని యూనిట్ డిజిట్ 4. దీని రిమైండర్ 3 ఉంటే దీని యూనిట్ డిజిట్ 2. దీని రిమైండర్ 0 ఉంటే దీని యూనిట్ డిజిట్ 6. నేను మీకు ఫస్ట్ చెప్దాం అనుకున్నాను, ఎందుకంటే మళ్ళీ మీరు ఈ సమ్ చూసాక మీకే అర్థమవుతుంది. ఎందుకంటే మనకి ప్రూఫ్తోనే మనకు కావాలి కాబట్టి మనం ఇలా చేస్తున్నాం. అందుకోసం నేను స్టార్టింగ్లో ఇవి చెప్పలేదు. ఓకేనా? సో ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి, దీన్ని 8 పవర్ 4 అంటే మనకి రిమైండర్ ఎంత? 0 వస్తుంది. 4ని సైక్లిసిటీ 4 కదా, 4ని 4తో చేస్తే మనకి దాన్ని 6 అని వస్తుంది. ఓకేనా? అందుకోసం దీని ఆన్సర్ వచ్చేసి 6. ఓకేనా? ఓకేనా ఫ్రెండ్స్? అర్థమైందా? ఇప్పుడు చూడండి, నెక్స్ట్ మనకి ఫ్యాక్టోరియల్ మెథడ్. ఫ్యాక్టోరియల్ అంటే ఏంది? ఫ్యాక్టోరియల్ అంటే ఇప్పుడు చూడండి, ఫ్యాక్టోరియల్ చిన్న లాజిక్ చెప్తాను ఫ్రెండ్స్, చాలా చిన్న లాజిక్. ఫ్యాక్టోరియల్ అంటే ఏం లేదు. ఇప్పుడు చూడండి, ఫ్యాక్టోరియల్ అంటే ఏంది? అందరు కొత్తగా ఆలోచిస్తుంటారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీకు ఏదైనా అర్థం కాకపోతే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా? ఇప్పుడు ఫ్యాక్టోరియల్ 1 ఫ్యాక్టోరియల్ ఎంత? 1. ఇప్పుడు 2 ఫ్యాక్టోరియల్ ఎంత? 2 ఇంటూ 1 2. 3 ఫ్యాక్టోరియల్ 3 ఇంటూ 2 ఇంటూ 1. ఓకేనా? ఇలా. ఓకేనా? 6. ఇప్పుడు 4 ఫ్యాక్టోరియల్ ఎంత? 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. 4 3 జా 12, 12 2 జా 24. ఓకేనా? 5 ఫ్యాక్టోరియల్ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 ఎంత? మనకి 120 వస్తుంది. ఓకేనా? 6 ఫ్యాక్టోరియల్ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 ఎంత? 720 వస్తుంది. ఇప్పుడు ఈ 4 తర్వాత మనకి అన్ని ఏదైతే వస్తాయో అన్ని యూనిట్ డిజిట్లు 0, అన్ని యూనిట్ డిజిట్లు 0 వస్తాయి. ఇది ఫ్యాక్టోరియల్ సింపుల్ ట్రిక్. ఇది మనకు అర్థమైంది అనుకో, మనం ఏదైనా ఫ్యాక్టోరియల్ ఈజీగా చేయగలుగుతాం. ఇప్పుడు మీరు ఇది కాపీ చేసుకున్నారు అనుకుంటున్నా, ఏమైనా పర్లేదు, పాజ్ చేసుకొని కాపీ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు రండి. ఓకేనా? ఇప్పుడు రండి, ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతాను. 2 పవర్ ఫైండ్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ 243 whole to the power 932 factorial into 466 into 234 ఫ్యాక్టోరియల్. ఇప్పుడు నేను అడుగుతాను. ఇప్పుడు చూడండి, ఇది మేడం ఇది 7. ఓకే, ఇప్పుడు చూడండి, లాస్ట్ టైం నేను రిమైండర్ అని రాసాను కదా, ఇప్పుడు ఇక్కడ మీకు ఏమొస్తుంది? ఇప్పుడు 4 ఫ్యాక్టోరియల్ దాటిపోయిందా? ఎస్, 4 ఫ్యాక్టోరియల్ దాటిపోయింది. అంటే దీని రిమైండర్ ఎంత? వస్తుంది? ఎందుకంటే 3 యూనిట్ డిజిట్, యూనిట్ 3 ఒకటి అవసరం. ఇప్పుడు 9 ఫ్యాక్టోరియల్. ఓకేనా? దీన్ని రిమైండర్ ఎంత వస్తుంది? 0 వస్తుంది. ఇంటూ ఇప్పుడు దీని రిమైండర్ 0 వస్తుంది. దీని 3 పవర్ 0 కాదు, దీని రిమైండర్ 0 వస్తుంది. దీన్ని కూడా ఏం వస్తుందంటే యూనిట్ డిజిట్ 0 వస్తుంది. 7 to the power 234 ఎంత? 234 ఫ్యాక్టోరియల్ అంటే 0 వస్తుంది కదా, ఎందుకంటే 4 ఫ్యాక్టోరియల్ దాటితే చాలు మనకి 0 వస్తుంది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పాను సైక్లిసిటీలో. చూడండి, 3 పవర్ 1 3 స్క్వేర్ ఎంత? 9, 3 క్యూబ్ 27, 3 పవర్ 4 81. ఇప్పుడు దీని రిమైండర్ ఒకవేళ 1 వస్తే మనకి యూనిట్ డిజిట్ 3, దీని రిమైండర్ 2 వస్తే మనకి యూనిట్ డిజిట్ 9, దీని రిమైండర్ 3 వస్తే మనకి యూనిట్ డిజిట్ 7.
ఓకేనా. దీని రిమైండర్ 0 వస్తే మనకి యూనిట్ డిజిట్ 1, ఓకేనా. దీని యూనిట్ డిజిట్ ఎంత, ఇది ఆన్సర్ 1. ఇప్పుడు అదే పరంగా మనం 7 చేసాం. ఇప్పుడు ఇది రాసుకోండి పక్కన, 7 పవర్ 1 7 అంటే దీని రిమైండర్ 1 వచ్చినప్పుడు, ఎప్పుడైతే మనం 4తో డివైడ్ చేసి దీని రిమైండర్ 1 వస్తుంటే మనం దాన్ని 7 అని వేసుకున్నాం, ఓకేనా. 7 స్క్వేర్ 49, దీన్ని అప్పుడు రిమైండర్ 2 వచ్చింది అనుకో, దీని యూనిట్ డిజిట్ 9 వస్తుంది, ఓకేనా. 7 క్యూబ్ ఎంత 343, ఓకేనా. దీని యూనిట్ డిజిట్ 3 ఎప్పుడు దాని రిమైండర్ 3 ఉన్నప్పుడు, ఇది రిమైండర్ ఫ్రెండ్స్, ఓకేనా. ఇది రిమైండర్. ఇప్పుడు దీని రిమైండర్ 0 వచ్చింది. దీని రిమైండర్ 0 వస్తే అయితే ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు చూడండి దీన్ని 7 పవర్ 4 ఎంత 2401 అంటే దీని రిమైండర్ 0 వచ్చినప్పుడు దీని యూనిట్ డిజిట్ 1 అంటే దీనిది కూడా యూనిట్ డిజిట్ 1 అనమాట. ఇది రాసుకోండి, ఓకేనా. ఇప్పుడు 1 × 1 ఆన్సర్ మనకి 1. ఇప్పుడు ఏం లేదు ఫ్రెండ్స్, చాలా ఈజీ. సైక్లిసిటీ మళ్ళీ చెప్తాను. ఇప్పుడు 0 ఒకసారి కాపీ డౌన్ చేసుకొని పాజ్ చేసుకొని, ఓకేనా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఓకేనా, ఇది అర్థమైంది అనుకుంటా. మళ్ళీ నేను మీకు మళ్ళీ ఇంకోసారి బేసిక్స్గా నేను చెప్తాను, ఇది ఒకసారి మీరు నోట్ డౌన్ చేసుకోండి. మనం ఒకసారి వైండ్ అప్ చేసేద్దాం ఈ యూనిట్ డిజిట్ది, ఓకేనా. ఓకే, ఇప్పుడు ఏంది 0 1 5 6 దీన్ని ఎన్ని చేసినా దీని పవర్లు దీనికి వస్తాయి. 0 పవర్ 0 0 వస్తుంది, 1 పవర్ ఏది చేసినా 1 వస్తుంది, 5 పవర్ ఏది చేసినా 5 వస్తుంది, 6 పవర్ ఏది చేసినా 6 వస్తుంది, ఓకేనా. ఇప్పుడు 4 9 ఇది ఈవెన్ ఆడ్ బట్టి ఉంటుంది. ఒకవేళ 4 పవర్ ఈవెన్ ఉంది అనుకోండి, 4 పవర్ ఈవెన్ అంటే రిమైండర్ అది యూనిట్ డిజిట్ 6 అని వస్తుంది. ఒకవేళ 9 ఉంది అనుకోండి, 9 ఆడ్ 9 పవర్ ఆడ్ ఉంది అనుకోండి, 9 పవర్ ఆడ్ 9 వస్తుంది. అట్లనే 2 3 7 8 దాని రిమైండర్ ఎట్లా వస్తే దాని యూనిట్ డిజిట్ ఏందో మనం అనుకున్నాం. నెక్స్ట్ క్లాస్లో మనం ఏంటంటే, ఇప్పట్లో మనకి ఇంకా కొన్ని కొత్త మోడల్స్ వస్తుంటాయి. దాన్ని ఒకసారి నేను మీకు రాసి చూపిస్తాను. ఇప్పుడు చూడండి, చాలా మటుకు 1 × 2 ప్లస్ 3 × 5 ఇలాంటి సమ్స్ అడుగుతున్నారు, ఓకేనా. ఇలాంటి సమ్స్లో మనకి ఇంకా చాలా కాంపిటీషన్ ఎక్కువైంది కాబట్టి ఇంకా కొంచెం దీన్ని మాడిఫై చేసి అడుగుతున్నాను. 1 × 3 × 5 ప్లస్ 3 × 5 × 7 ప్లస్ సో ఆన్. ఇప్పుడు కొత్తగా ఏం అడుగుతున్నారు మళ్ళీ, 1 × 2 × 3 × 4 ప్లస్ 4 × 5 × 6 × 7 అలా మొత్తం అడుగుతున్నారు. అంటే ఎంత 15 × 16 × 17 × 18. సో దీనికి మనకి సింపుల్ ట్రిక్స్ ఉన్నాయి, చాలా సింపుల్ ట్రిక్స్. అది మనం నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేద్దాం, ఓకేనా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్.